అమెరికా అలాగే ఇజ్రాయెల్ తన తండ్రి చావుకు కారణమైన వారిద్దరిపైన మరీ ముఖ్యంగా ట్రంపే మా టార్గెట్ అంటూ ట్రంప్ పైన ఆత్మాహుతి దళాలను కూడా అమెరికాలో సిద్ధం చేస్తున్నాము. ఖచ్చితంగా అక్కడ కూడా యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికి ఇటు ముస్తఫా ఖమేనీ మిలిటరీ స్ట్రాటజీ అలాగే యురేనియంకి సంబంధించిన నిలువలని వీటన్నిటికీ సంబంధించి అతని కమాండ్స్ మీదనే ఇటు ఇరాన్ డెసిషన్ తీసుకుంటుంది. యుద్ధం జరుగుతున్న సమయంలో మొత్తానికైతే ఇటు తను పవర్ తీసుకున్న సమయంలో మొత్తానికి ఇటు డబల్ డౌన్ ఆన్ ఫండింగ్ అండ్ డైరెక్టింగ్ ద యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్. సో ఇటు హెజ్బుల్లా, హమాస్ అలాగే హౌతీస్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటారు. సో యుద్ధం జరుగుతున్న సమయంలోనే తన పవర్ తీసుకున్న సమయంలో మొత్తానికైతే ఇటు హెజ్బుల్లా, హమాస్, హౌతీస్ వీరందరికీ కూడా నెక్స్ట్ స్ట్రాటజీ ఎలా ఉండబోవాలి, నెక్స్ట్ ఏం చేయాలి అన్న దానిపై క్లారిటీ తానే ఇస్తున్నాడు. ఇమీడియట్గా ఇటు ఒకసారి తన స్ట్రాటజీ మనం చూస్తే కనుక ఇటు ఇజ్రాయెల్, టెల్ అవీవ్ అలాగే ఇటు అమెరికన్ ఫోర్సెస్, అమెరికన్ బేసెస్ని దృష్టిలో పెట్టుకొని అటాక్స్ చేశాడు. వచ్చి రాగానే విరుచుకుపడ్డాడని చెప్పుకోవచ్చు.